నమస్తే అండి. ఇది 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 ఏ మిషన్ దేనికి వాడతారు ఇది? సార్ ఇది ఎలక్ట్రికల్తో రన్ అయ్యే వ్యవసాయ రంగంలో ఉపయోగపడే రోబోటిక్ వెహికల్ అండి. ఏ వెహికల్ సార్? వ్యవసాయ రంగంలో ఉపయోగపడే ఎలక్ట్రికల్ రోబోటిక్ వెహికల్ అండి. వ్యవసాయ రంగంలో రోబోటిక్ వెహికల్ ఇది పెట్రోల్ డీజిల్? ఇది ఎలక్ట్రికల్ అంటే మనకి బ్యాటరీతో రన్ అవుతుందండి. కంప్యూటర్ బ్యాటరీతో రన్ అవుతుంది. లేదు సార్, ఏం అవసరం లేదు. ఇది వ్యవసాయ రంగంలో వచ్చేసరికి ఇంటర్ కల్టివేషన్ అంటే అంతర్సేద్యానికి, అదేవిధంగా మందుల పిచికారీకి, అలాగే లోడ్లు క్యారీ చేయడానికి ఉపయోగిస్తారండి. అంతర్సేద్యంలో వచ్చేసరికి మనకు వచ్చేసరికి రొటోవేటర్ ఉంది, అలాగే గొర్రు గుంటగానే 3 ఉపకరణాలు ఉన్నాయి. గొర్రు గుంటకు రొటోవేటర్ అనే 3 రకాల ఉపకరణాలు ఉన్నాయండి. అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించడానికి ఫ్లైల్ మోవరు, అలాగే బ్రష్ కటర్ 2 రకాల ఉపకరణాలు ఉన్నాయండి. అలాగే క్యారియర్ 2 రకాలు కూడా వాడుకోవచ్చు, హైడ్రాలిక్ తోడు హైడ్రాలిక్ అండి. అదేవిధంగా మనకు పిచికారీ చేసుకోవడానికి కూడా 2 రకాల ఉపకరణాలు ఇచ్చేస్తున్నాం. అందులో ఒకటి భూమి స్ప్రేయర్, అలాగే రీల్ స్ప్రేయర్ అండి. అంటే దీనికి కాస్ట్ ఎంత ఉంది సార్? దీనికి సార్ ఇది 4,25,000 ధర ఉంది. 4,25,000 అండి. సబ్సిడీ లేదండి, ఈఎంఐలో ఉన్నది ఆప్షన్ అయితే ఉంది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా బ్యాటరీతో రన్ అవడం వల్ల 0 మెయింటెనెన్స్ అండి. సో రిమైనింగ్ వెహికల్తో పోల్చుకుంటే 0 మెయింటెనెన్స్ అండి. డీజిల్ సార్ ఇది 6 kV బ్యాటరీ అండి. సో 6 kV బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందండి. 3 గంటలు. సో మనం వాడకం అనేది దాన్ని మనం యూజ్ చేసే టూల్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు పిచికారీలో వాడుకుంటే 5 నుంచి 6 గంటలు లేదా 8 ఎకరాలు కవర్ చేస్తుంది. 6 గంటల సమయము లేదా పిచికారీలండి. అదే కలుపు లేదా రొటోవేటర్కి వచ్చేసరికి 2 నుంచి 3 ఎకరాలు లేదంటే 3 నుంచి 4 గంటల సమయాన్ని దీంతో వాడుకోవచ్చు అండి. అదేవిధంగా మనం వచ్చేసరికి లోడ్లు క్యారీ చేయడానికి వచ్చేసరికి 700 kg వరకు ఇది పుల్ చేయగలదు. 700 kg అండి, అంటే 7 క్వింటాల వరకు పుల్ చేస్తుంది సార్. ఎస్ సార్. 4,25,000 సార్. సార్ లేదు సార్, ఒక వెహికల్ వచ్చేసరికి 4,25,000. మనకు సపరేట్ టూల్స్ అనేది ఒక్కో దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది సార్. ఎస్ సార్. దీనికి ఒక్కదానికి 4,50,000. 4,50,000 పెడితే కామన్గా రైతులు ట్రాక్టర్. ఎస్ సార్, ట్రాక్టర్ కొన్నా కూడా సార్ దానికి కూడా ఇంప్లిమెంట్ సపరేట్ కొనుక్కోవాలి సార్. సార్ ట్రాక్టర్తో పోల్చుకుంటే ఇది 0 మెయింటెనెన్స్ సార్. ట్రాక్టర్ యూజ్ చేయాలంటే డీజిల్ వేయాలి, అలాగే ఆపరేటర్ కావాలి సార్. అలాగే దాంతోపాటు ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, ఫిల్టర్ ఆయిల్ అని చెప్పి రకరకాల ఆయిల్ మార్చాలి సార్. మినిమం మనకి మెయింటెనెన్స్కి వచ్చేసరికి 10,000 వరకు ఖర్చు అవుతుంది సార్. దీని మెయింటెనెన్స్ మాక్సిమం వస్తే 6 మంత్స్లో 100 నుంచి 200 ఖర్చు అండి. అదేవిధంగా దీన్ని ఒకసారి ఛార్జ్ చేయడానికి 30 నుంచి లేదా 40 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అదే 40 రూపాయల ఖర్చుతో 5 యూనిట్లు అండి. మన డొమెస్టిక్ పర్పస్ చూసుకుంటే 30 నుంచి 40 రూపాయలు 5 యూనిట్లు ఖర్చు అవుతుంది. అదే 5 యూనిట్ల ఖర్చుతో 8 ఎకరాల స్ప్రేయింగ్, 3 ఎకరాల రోటోవేటర్ లేదా గొర్రు గుంటగా వాడచ్చు. అదేవిధంగా 50 కిలోమీటర్ల వరకు లోడ్ని మనం క్యారీ చేయవచ్చు అండి. సార్ మన దగ్గర వచ్చేసరికి రొటోవేటరు, గొర్రు గుంటగా, ఫ్లైల్ మూవరు, బ్రష్ కట్టరు, అలాగే హ్యాండ్ టూల్ కూడా ఉంది గార్డెన్లో యూజ్ చేయడానికి, అలాగే క్యారియర్ కూడా ఉంది సార్. సార్ ఒకసారి ఛార్జ్ పెడితే ఇది మనం యూజ్ చేసే టూల్ని బేస్ చేసుకొని అది ఎండ్యూరెన్స్ ఉంటుంది. దీని మ్యాక్సిమం ఛార్జ్ పెట్టుకున్న తర్వాత 5 నుంచి 6 గంటల వరకు వస్తుంది సార్. 6 గంటల రేంజ్ ఎందుకంటే టూల్ని బేస్ చేసుకుని మారుతూ ఉంటుంది సార్. బ్యాటరీ ఎన్ని బ్యాటరీలు ఇస్తారు? సింగిల్ బ్యాటరీ సార్, స్వైపబుల్ బ్యాటరీ. మీరు కంటిన్యూస్గా వాడుకోవాలనుకుంటే అడిషనల్గా బ్యాటరీ తీసుకోవాల్సి ఉంటుంది సార్. వారంటీ వచ్చేసరికి 3 సంవత్సరాలు వారంటీ సార్. బ్యాటరీ వారంటీ కదా సార్, గ్యారంటీ 3 సంవత్సరాలు గ్యారంటీ. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ సార్. లేదంటే 1500 సైకిల్ ఇస్తాం సార్. అంటే వారంటీ 3 సంవత్సరాల గ్యారంటీ లేదా 1500 సైకిల్ వరకు మేము వారంటీ ఉంటుంది. సైకిల్ అంటే ఒకసారి 0 నుంచి 100% ఛార్జ్ చేసి చేయడానికి సైకిల్ అంటాం సార్. ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో అది సైకిల్ అంటాం సార్. దీనికి ఏమైనా రిపేర్స్ వస్తాయి కదా సార్? మరి స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి మామూలు సార్? ఇది మేడ్ ఇన్ ఇండియా సార్. సో ఇందులో వచ్చేసరి మెకానికల్ ఉండవు, మనం ఎలక్ట్రికల్ పార్ట్స్ యూజ్ చేస్తాము. సో ఓవరాల్ ఇండియాలో ఏ ప్లేస్లో అయినా పర్చేస్ చేయొచ్చు సార్. సో మేము ఆల్రెడీ మీకు 1 year వారంటీ ఇస్తాం సార్ వెహికల్కి. అంటే బ్యాటరీ కాకుండా 1 year వారంటీ ఇస్తాము. ఈ 1 year వారంటీ టైంలో మీకు ఏ పార్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రిపేర్ చేసుకోవాలి కంప్లీట్గా అనేది మీకు ఇస్తాం సార్. మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం సార్. ఎస్ సార్, మేమే ఇస్తాం సార్. ఇది సెమీ వెట్ అలాగే డ్రై ల్యాండ్స్ యూజ్ అవుతుంది. కంప్లీట్ ఫుల్ వెట్లో వర్క్ అవుతుంది సార్. ఎస్ సార్, వర్క్ అవ్వదు. సెమీ వెట్ అంటే ఆరుతడి లేదా మెట్ట ప్రాంతాల్లో మీకు బాగానే వర్క్ అవుతుంది సార్. సార్ మేము ముఖ్యంగా వచ్చేసరికి వరుస పంటలు ఉంటాయి కదా సార్. అంటే హార్టికల్చర్లో పళ్ళ తోటలు, పూల మొక్కలు, కూరగాయలు, అలాగే కమర్షియల్ కాసెస్, కాటను, మిర్చి, కాజు అలాంటి పంటల్లో మనకి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మొత్తం ట్రాన్స్మీటర్తో ఆపరేట్ చేయొచ్చు సార్. ఈ ట్రాన్స్మీటర్ రేంజ్ వచ్చేసరికి మీకు ఇంచుమించుగా 500 మీటర్ల వరకు రేంజ్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక ప్రదేశంలో మీరు నిల్చొని అరౌండ్ రేడియస్లో 10 acres వరకు ఒకటే ప్లేస్ నుండి మేనేజ్ చేయొచ్చు సార్.
ఏదైనా మీకు ఆబ్జెక్ట్ మధ్యలో వచ్చినా కూడా మేము దీనికి ఇన్బిల్ట్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఫ్రంట్ బ్రేక్ ఉంటాయి. సో మీరు కెమెరాలను యూజ్ చేసి మన మొబైల్ అయితే ఎలా యూజ్ చేస్తామో అదిగా ఆ ట్రాన్స్మిటర్లో ఒక డిస్ప్లే ఉంటుంది సార్. డిస్ప్లేని యూజ్ చేసి మనం ఆపరేట్ చేయొచ్చు సార్. డిస్ప్లే చూపిస్తారా? అదేవిధంగా సార్ చూపిస్తాం సార్. సార్ చూపిస్తాం. సార్ ఇది ట్రాన్స్మిటర్ సార్. ఇది మీకు ట్రాన్స్మిటర్. సో 8 ఇంచెస్ డిస్ప్లే ఒకటి వస్తుంది, 7 ఇంచెస్ సారీ. సో దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి ఇన్బిల్ట్ ఎల్ఈడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. సో ఈవెన్ మీరు లో లైట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఈ టూల్ని ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా సరే ట్రాన్స్మిటర్ చేసుకోవచ్చు సార్. దాన్ని టచ్ చేయాల్సిన పని కూడా లేదు. అలాగే దీనికి బంపర్ సెన్సార్స్ కూడా యూజ్ చేసాము. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి దీనికి టచ్ అయినా సరే ప్లాంట్ అయిన టచ్ అయినా కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సార్. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు ఇందులో ఇంకొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి సార్. రో కీపింగ్ అలాగే ఫాలో మీ ఆప్షన్ కూడా ఉంది. రో కీపింగ్ అంటే మనం ఏదైనా ఒక రోను మనం సెలెక్ట్ చేసి పెడితే స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద రో వరకు వితౌట్ ఆపరేషన్తో అది ఆపరేషన్ చేసుకుంటుంది సార్, వితౌట్ ట్రాన్స్మిటర్తో. ఇప్పుడు రైతులకి మీరు ట్రైనింగ్ ఇస్తారా? యా సార్, ఇస్తాం సార్. మేము పర్చేస్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వన్స్ ఫార్మర్ ఎప్పుడైతే ఓకే అంటాడో అప్పుడు మేము రిటర్న్ అవుతాం సార్. ఎక్కడుంది ఆఫీస్? ఎక్కడుంది సార్? మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి పటాన్ చెరువు సార్. మమ్మల్ని సంప్రదించాలనుకున్నప్పుడు సంప్రదించాలంటే ఎవరు కాంటాక్ట్ కావాలి సార్? మా మార్కెటింగ్ టీం నెంబర్ ఉంటుంది సార్. ఆఫీస్ విజిట్ చేయడానికి నెంబర్ ఒకటి వస్తాము ఒక నెంబర్ ఏంటి సార్? 91514153 సార్. దానికి ట్రయల్ సార్ ఇది? సార్ ఇది నేను చెప్పాను కదా వీడియో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇది ట్రాలీ అండి. ఈ ట్రాలీలో మనం 700 కేజీల వరకు లోడ్ని ఫిల్ చేసుకొని క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఈ ట్రాలీకి దీనికి ఎంత అవుతుంది సార్? ఈ కాస్ట్ అనేది సపరేట్గా ఉంటాయి సార్, మనకి ఐడియా లేదు. ఇంచుమించు ఎంత ఉంటుంది అంటే ఇప్పటి రేటు ప్రకారం రేపు పెరగవచ్చు తగ్గవచ్చు సార్? ఇది ఇంచుమించుగా అప్ టు 40K వరకు ఉండొచ్చు సార్. 40,000 అంటే రేంజ్ సార్ అది. అదే అది కూడా ఎలా అంటే మనకు ఫార్మర్ అడిగే స్పెసిఫికేషన్స్ వాల్యూమ్ను బేస్ చేసుకొని కాస్ట్ కూడా చేంజ్ అవుతుంటుంది సార్. ఈ రేట్ అనేది ఫిక్స్ అయ్యం కాదు, అయితే ఇది రేంజ్ సార్. సార్ అలా ఉండొచ్చు. అది కూడా ఫార్మర్ డిపెండ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ సార్. సార్ నాకు ఈ సైజులో కావాలి, నాకు ఈ టైప్ కావాలంటే మారుతుంది సార్. ఇది మనకి 700 కేజీ సార్. చెప్పండి సార్. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇది బ్రష్ కటర్ అండి, అలాగే అది ఫ్లైల్ మోవరు. ఈ రెండు సార్ ఇది జీరో టిల్లేజ్ అంటే మట్టిని తవ్వకుండా వీడింగ్ కోసం యూజ్ చేయొచ్చు అండి. గడ్డి కోసమే కొంచెం థిక్గా ఉన్న స్టెమ్స్ని కలుపు మొక్కల్ని కట్ చేయడం యూజ్ అవుతుంది. అది గడ్డి వరకు అండి. ఈ మిషన్ దేనికి వాడతారు సార్? ఇది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో యూజ్ చేస్తారు సార్. ఇది కూడా జీరో టిల్లేజ్లో గ్రాస్ కటింగ్ కోసం యూజ్ చేస్తారు సార్. ఇది గ్రాస్ కటింగ్ జీరో టిల్లేజ్ ఎట్ ఏ టైం మల్చింగ్ కూడా చేస్తుంది సార్. సో కట్ చేసిన గడ్డిని అదేవిధంగా మనకి సమాంతరంగా అణుచుకుంటూ పోతుంది. సార్ దాంతో వాడాలా? మామూలు ట్రాక్టర్స్ కూడా వస్తుందా? లేదు సార్, అలా కుదరదు. ఇది మనం ఈ ఎక్విప్మెంట్ ఎలా తయారు చేసామంటే మన రోబో ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేసే విధంగా నేను రూపొందించడం జరిగింది. సో వేరే వాటికి పెట్టడానికి కుదరదు. మొత్తం రోబో టెక్నాలజీ. వేరే అంటే మాన్యువల్గా దీన్ని యూజ్ చేయడం కష్టం సార్. రోబో టెక్నాలజీలో యూజ్ చేయడం జరగాలి. సో అది మనం చెప్పుకున్న R1 సార్. ఇంకో పీస్ అది, దాని అవసరం లేదు. యా సార్. స్ప్రేయర్స్ సార్. ఈ రెండు స్ప్రేయర్స్ అండి. ఇది వచ్చేసరికి వైఫర్ అండి. ఇది వైఫరు. దీని రేంజ్ వచ్చేసరికి 25 ఫీట్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది భూమి స్ప్రేయర్ అండి. ఇది స్ప్రేయింగ్ పర్పస్ అండి. స్ప్రేయింగ్ పర్పస్లో ఇది రీల్ స్ప్రేయర్, ఇది భూమి స్ప్రేయర్ అండి. అంటే ఇప్పుడు కూరగాయ పంటలకు కూడా ఉంటాయి కదా పైకి. అదే కూరగాయలు తీగ చేతులు సార్. దాన్ని కావాలంటే 360 degrees ఎలాగైనా రొటేట్ చేసుకోవచ్చు సార్. దీని యాంగిల్ ఇది కూడా పెట్టుకోవచ్చు, కానీ మీరు చెప్పిన తీగ జాతుల్లో వాడాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. యా సార్. ఇది ఒకేసారి 3 rows-ని కవర్ చేస్తుంది సార్. ఎందుకంటే దీనికి 3 ఇండివిజువల్గా మనం నోజల్స్ ఇచ్చాం కాబట్టి ఏ డైరెక్షన్ ఆ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఎస్ సార్. అది సార్. సో ఇది మనకు వచ్చేసరికి రోటోవేటర్ అండి. రోటోవేటర్లో కూడా 2 సపరేట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది స్పైరల్ రోటోవేటర్ వాడుకోవచ్చు, అదే ఇది ఎల్ షేప్ రోటోవేటర్ అండి. సో నెక్స్ట్ మనకి అది వచ్చేసరికి డక్ ఫుట్ బ్లేడ్ అండి. ఈ 3 టిల్లింగ్ కోసం సార్. ఈ 3 టిల్లింగ్ కోసం సార్. అంటే అది వీడింగ్, బ్లేడ్ వచ్చేసరికి వీడింగ్, అది సాయిల్ అది టిల్లింగ్ సార్. సో మనకి అది బ్లేడ్, అది వచ్చేసరికి వీడింగ్ పర్పస్. ఇది డక్ ఫుట్ అండి, లేదా గుంటక, ఇది టిల్లింగ్ పర్పస్. సార్ ఇది గుంటక సార్, టిల్లింగ్ పర్పస్ అండి. సాయిల్ని రొటేట్ చేయడానికి లేదా లిఫ్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. మనం ఏదైతే ఎరువులు ఇస్తాం కదా, ఎరువులు అనేది లోపలికి వెళ్ళడానికి ఇది యూజ్ చేసుకుంటారండి. గుంటక తీసుకోవచ్చు. ఎస్ సార్. కాల్పు తీసుకోవచ్చు. వీటికి కాస్ట్ కూడా వీటికి కూడా ఉంటుంది సార్. అంటే వీటి రేంజ్ వచ్చేసరికి 5-10 కాదు సార్, 20 నుంచి అలా వస్తుంది. కానీ వీటి అన్నిటికీ హైడ్రాలిక్ వస్తుంది సార్. లిఫ్టింగ్ హైడ్రాలిక్ వస్తుంది, అందువల్ల వీటి రేట్స్ కూడా కొంచెం ఫెచ్గానే ఉండొచ్చు.
ఫ్లెక్సింగ్ ఏమన్నాయండి? ఇక ఇవన్నీ ట్యాగ్డ్ రేట్స్ అండి, ఇది ఫిక్స్ ఏం కాదు. ఏది కానీ సబ్సిడీ కానీ గవర్నమెంట్కి వెళ్ళలేదు. ప్రజెంట్ ఇంకా సబ్సిడీ అనేది లాంచ్ అవ్వలేదండి. ప్రజెంట్ IMI ఒకటే ఉంది, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు సార్. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ సార్, రైతులు ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు పెట్టి కొనాలంటే వాళ్ళకి కూడా సార్ ఇప్పుడు ఇది వెహికల్ వదిలేసేయండి, మన ఎలాగ ట్రాక్టర్ కూడా తీసుకున్నాం, ఇప్పుడు ఒక ట్రాక్టర్లు యూజ్ చేశారు. సో వాటిని ఎలాగే తీసుకున్నారు అదే ప్రాసెస్ దీన్ని కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. లోన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ సార్, ట్రాక్టర్ అంటే దగ్గర అది ఒక 50 క్వింటాల దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు 7 క్వింటాల్ 8 క్వింటాల్. ఓకే సార్, ఇప్పుడు దానికి పెట్టే కాస్ట్కి దీనికి పెట్టే కాస్ట్ చూసుకోండి. రెండోది ఏంటంటే మనకు మెయింటెనెన్స్ ఒకటండి సార్. సో పెట్రోల్ డీజిల్ మూడోది లేబర్ అండి. ఇప్పుడు లేబర్ షార్టేజ్ చాలా హెవీగా ఉంది. వాళ్ళు రావాలన్నా కూడా డిమాండ్ 1-2 ఎకరాలకి ట్రాక్టర్ రమ్మంటే రారండి. మినిమం 5 ఎకరాలు 10 ఎకరాలు అడుగుతారు. అది కూడా గంటకు వచ్చేసరికి 5 లీటర్ల డీజిల్ అవుతుంది. తక్కువలో తక్కువ 500 ఖర్చు అవుతుంది సార్. అదే ఒక ఆపరేటర్ని హాఫ్టింగ్ పెట్టుకుంటే 1000 రూపాయలు తీసుకుంటాడండి. సో డీజిల్ ఖర్చు ఎలా చూసుకుని సార్ 1500 పడుతుంది సార్ యావరేజ్గా. అది కూడా టయానికి చేస్తారో లేదో తెలియదు. అదే మన ఈ రోబోతో చూసుకుంటే సార్ ఒకసారి ఛార్జ్ పెట్టడానికి 30 రూపాయల ఖర్చుతో స్ప్రేయింగ్ వచ్చేసరికి 8 ఎకరాలు చేసుకోవచ్చు. అది కూడా సర్టెన్ టైంలో చేయొచ్చు అండి. ఒక ఎకరం వచ్చేసరికి 15 నుంచి 20 నిమిషాల టైంలో పూర్తి చేస్తుంది. మొత్తం మనిషి లేకుండానే సార్, ఎటువంటి శ్రమ లేకుండా చేసుకోవచ్చు. సబ్సిడీ ఇస్తే కొద్దిగా రైతులు ఖుషి అవుతారు సార్. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం సార్, ఖచ్చితంగా అది అవగాహనకు తీసుకొస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.